హైదరాబాద్లో ఆక్రమణలను హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. పార్కులు, చెరువులను కబ్జా చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది హైడ్రా. ఇవాళ ఒకే రోజు 4 ప్రాంతాల్లో భారీ ఆపరేషన్లు చేపట్టింది. ఆక్రమణలను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అల్వాల్, కొండాపూర్, వనస్థలిపురంలో భారీ ఆపరేషన్ చేపట్టింది. 1500 కోట్ల విలువైన భూమిని రక్షించింది. కొండాపూర్లో 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. 4 ఎకరాల జంగమోని కుంటను కబ్జాదారులు ఆక్రమించారు. కుంటలో మట్టి పోసి చదును చేశారు. ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధమయ్యారు. కబ్జాపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా కబ్జా ప్రాంతాన్ని పరిశీలించింది. హైడ్రా సిబ్బంది చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తోంది. మరోవైపు కబ్జాదారులపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. అటు మేడ్చల్ జిల్లా అల్వాల్ కొత్త చెరువులో 8 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు ఆక్రమణలపై చర్యలు చేపట్టారు. చెరువులో హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేసింది హైడ్రా. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం జక్కిడి నగర్ కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 132, 133 సర్వే నంబర్ గల భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయానికి సిద్ధం చేశారు. దీనిపై స్థానికులు ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన హైడ్రా ఆక్రమణలను తొలగించి పార్కు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.